తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమవుతుంది. 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రేపు మధ్యాహ్నం 1:30 భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. ప్రతిష్టాత్మక ఈవెంట్ ద్వారా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. దేశ విదేశాల నుంచి దాదాపు 2,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. సమ్మిట్ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి రోజు నోబెల్ గ్రహీత ప్రఖ్యాత ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మీడియా అండ్ టెక్నాలజీస్ గ్రూప్ నుంచి ఎరిక్ స్వేడర్, మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, పారిశ్రామికవేత్త కిరణ్ మంజూదర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క స్పీచెస్ ఉంటాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 గంటలకు కీలక ప్రసంగం చేస్తారు. గ్లోబల్ సమ్మిట్ లో పలు శాఖలకు సంబంధించిన సెషన్స్ ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సెషన్స్ ప్రారంభమవుతాయి. ప్రతి సెషన్ లో సంబంధిత శాఖ మంత్రి, ప్రిన్సిపల్ సెక్రటరీ పాల్గొంటారు. సమ్మిట్ 2వ రోజున ఉదయం 9 గంటలకు చర్చాగోష్ఠులు తిరిగి ప్రారంభమవుతాయి. 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రూపొందించిన తెలంగాణ విజన్ డాక్యుమెంట్ 2047ను అదే రోజున ఆవిష్కరిస్తామన్నారు. 9న సాయంత్రం 6 గంటలకు ముగింపు కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించింది ప్రభుత్వం. స్వయంగా అధికారులే వెళ్లి ఆహ్వానించారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలని అందరినీ పిలుస్తుంది ప్రభుత్వం. గ్లోబల్ సమ్మిట్ నుంచి మంచి ఆలోచన అని అందరూ ప్రశంసించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇన్విటేషన్ అందుకున్న ప్రతి ఒక్కరూ బాగా స్పందించారని, ప్రధాని సహా సోనియా, రాహుల్, ఖర్గే, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల సీఎంలు ఆల్ ది బెస్ట్ చెప్పారని వివరించారు. ఎవరి స్థాయిలో వారు సమ్మిట్ విజయవంతానికి సహకరించాలన్నారు భట్టి. విమానాల రద్దు సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రముఖులను తీసుకొచ్చేందుకు అవసరమైతే ప్రత్యేక విమానాలు సైతం ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఒక విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించే కార్యక్రమం అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అది కేవలం పెట్టుబడులకు సంబంధించిన అంశం కాదన్నారు. ఎవరైనా ఎంఓయూ చేసుకుంటామని ముందుకొస్తే ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. ఎంతవరకు వీలుంటే అంతవరకు ఎంఓయూలు చేసుకుంటామన్నారు శ్రీధర్ బాబు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి శ్రీధర్ బాబు గవర్నర్ని జిష్ణుదేవ్ వర్మను కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. అంశాల వారీగా చర్చించేందుకు రూమ్, కల్చరల్ ఈవెంట్ వేదిక, డ్రోన్ షోకి ఏర్పాట్లు చేశారు. ఇక మరిన్ని వివరాలు ఫోర్త్ సిటీ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. ప్రస్తుతం మనం ఈ వేదిక దగ్గర చూడొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ వేదిక ఈ కల్చరల్ ఈవెంట్స్కు సంబంధించినటువంటి వేదిక. రేపు సాయంత్రం 7 గంటల నుంచి ఈ కల్చరల్ ఈవెంట్స్ అనేవి ప్రారంభమవుతాయి. సుమారు 90 నిమిషాల పాటు కీరవాణి చేత కచేరీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా దీనికి సపరేట్గా ఒక వేదికను ఏర్పాటు చేశారు. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లోనే ఈ విశాలమైనటువంటి మైదానంలో ఇలా మంచి ఆహ్లాదమైనటువంటి వాతావరణం ఉండేటట్టుగా
ఈ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 90 నిమిషాల పాటు ఈ కచేరీ ఉంటుంది. దీంట్లో ప్రముఖ వీణా విద్వాంసురాలు జయలక్ష్మి వీణా కార్యక్రమం ఉంటుంది. అలాగే కళాకృష్ణ ఆధ్వర్యంలో పేరణి నాట్యం, ఇలా అతిథులందరినీ కూడా ఆకర్షణగా నిలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్రముఖ ఇంద్రజాల మాంత్రికుడు సామల వేణు తన ప్రదర్శనలన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించాలనేటువంటి సూచన ప్రభుత్వం చేసింది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. రాష్ట్ర సాంస్కృతిక కళలను ప్రతిబింబించేలా కొమ్ముకోయ, బంజారా, కోలాటం, గుస్సాడి, ఒగ్గుడోలు, మహిళల డప్పులు, పేరణి నృత్యం, బోనాల కోలాటం వంటి ప్రజా కళారూపాలతో ఈ అతిథులందరినీ కూడా ఆహ్వానించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ప్రస్తుతం ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నాం. అలాగే రేపు సాయంత్రం జరిగేటువంటి కార్యక్రమాలన్నింటికీ కూడా ఇది వేదిక కాబోతుంది. ఇక వీటితో పాటుగా ముగింపు సందర్భంగా దేశంలో గిన్నిస్ బుక్లో రికార్డ్ అయ్యేలాగా 3000 డ్రోన్లతోటి డ్రోన్ షోలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంట్లో విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించిన తర్వాత డ్రోన్ షోని చేయాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. గతంలో 2100 డ్రోన్లతో షో చేసినటువంటి నేపథ్యం, కానీ దాన్ని ఆ రికార్డుని బ్రేక్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం 3000 డ్రోన్లతో ఇక్కడ డ్రోన్ షోని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తుంది. ఇలా అన్ని రకాల విభిన్నమైనటువంటి అంశాలన్నిటితో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా చకచకా పూర్తి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, 4th సిటీ నుంచి. రేపటి నుంచి జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. విదేశాల నుంచి వస్తున్న కంపెనీలు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ కంపెనీలకు సంబంధించి కొన్ని క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు. క్రూ వారికి సంబంధించిన ప్యానెల్ డిస్కషన్స్ కావచ్చు, ఆ కంపెనీలకు సంబంధించిన వివరాలు తెలియజేసేందుకు క్యాబిన్స్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మూసీ రివర్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించింది. ఇది మొత్తంగా ఇందులో బ్యూటిఫికేషన్ మూసీ నదికి సంబంధించి బ్యూటిఫికేషన్కి సంబంధించి ఈ హాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఈ క్యాబిన్లో పూర్తిగా మూసీకి సంబంధించి ఏ విధంగా డెవలప్ అయిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనే విషయానికి సంబంధించి ఇందులో చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా ఎల్సీడీల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మూసీ సుందరీకరణ పనులు ఈ విధంగా జరగబోతాయి. ఇక్కడ ఉండే వాటర్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా ఆ నదుల్లోని నీరు స్వచ్ఛంగా ఎలా ఉంటాయో ఆ విధంగా వీటిని మూసీ నీటిని కూడా అంత బాగా చేస్తామని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇలా ప్రతి ఒక్క స్టాల్ను ఇక్కడ ఆ అంతర్జాతీయ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీల సరసన ఇక్కడ కొన్ని హాల్స్ను ఏర్పాటు చేశారు. వారికి క్యాబిన్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కావచ్చు, ఆ కంపెనీకి సంబంధించిన ఇతర అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ మొత్తంగా కూడా ఎల్సీడీల ద్వారా కూడా జరుగుతూనే ఉంది. ఇక్కడ ఆ కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు ఇక్కడే ఉంటారు. ఎక్కడెక్కడ ఆ కంపెనీ ఉంది, ఆ కంపెనీకి సంబంధించి ఏం జరుగుతుంది అనే విషయానికి సంబంధించి మొత్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఎక్కడ చూసినా కూడా ఎల్సీడీలు, ఎల్ఈడీల ద్వారానే పూర్తిగా సమగ్రంగా సమాచారం తెలుసుకునే విధంగా కూడా వీటిని ఏర్పాటు చేశారు. ఈ క్యాబిన్స్తో పాటుగా ఇతర ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే అక్కడ ఉన్న ప్రతినిధులతోటి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ ప్రతినిధులను కూడా అరేంజ్ చేస్తామని చెప్తూనే ఉన్నారు. ఇది ఇలా ఒక్కొక్క కంపెనీకి సంబంధించి వాటికి సంబంధించిన క్యాబిన్స్, ఇది మెయిన్ హాల్ పక్కనే మరొక హాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదికలో మొత్తంగా కూడా అన్ని కంపెనీలకు సంబంధించిన క్యాబిన్స్ అయితే ఏర్పాటు చేశారు. ఆ క్యాబిన్లలోనే వారికి సంబంధించిన క్రూ ఉంటుంది. ఆ క్రూ మొత్తంగా కూడా డిస్కస్ చేస్తుంటారు వీటికి సంబంధించి. మనం చూస్తున్నాము ఈ మూసీకి సంబంధించి మూసీ వాటర్ ఏ విధంగా పరిశుద్ధంగా చేస్తారనేదని పూర్తి స్థాయిలో ఎలాంటి చెత్త కలుషితం లేని మూసీని తయారు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. దాన్ని ఖచ్చితంగా చేసి తీరుతాం. భవిష్యత్తు తరాల కోసం మూసీని
పూర్తిగా సుందరీకరణ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక ప్రగతి బాగుపడుతుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. మొదటి విడతగా బాపు ఘాట్ దగ్గర మూసీ నుంచి స్టార్ట్ చేసి అది బాపు ఘాట్ వరకు కూడా మొదటి విడతగా దాన్ని సుందరీకరణ పనులు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రేపు ఎవరెవరైతే అంతర్జాతీయ కంపెనీలతో పాటుగా కొన్ని భారతదేశంలో పేరొందిన కంపెనీలు అయితే కొన్ని ఉన్నాయి, ఆ కంపెనీలకు సంబంధించిన స్టాల్స్ ఇవన్నీ ఆ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ స్క్రీన్ల మీద మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి టీవీలు, ఆ టీవీల్లో కూడా ఆ కంపెనీలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు. ఈ రకంగా చూసుకున్నట్లయితే ప్రతి కంపెనీకి కూడా ఇక్కడ స్టాల్స్ని కేటాయించడం జరిగింది. ఈ స్టాల్స్లోనే రేపు అంతర్జాతీయ నుంచి వస్తున్న విదేశీయులు ఎవరైతే ఉన్నారో ప్రముఖ వ్యాపారవేత్తలు కావచ్చు, ఐటీ దిగ్గజాలు కావచ్చు, కొంతమంది సీఈఓలు ఎవరైతే ఉన్నారో ఆ సీఈఓలు కూడా ఇక్కడే వచ్చి ఈ స్టాల్స్ను తిలకిస్తారు. వారికి ఉండే ఏవైతే డౌట్స్ ఉంటాయో డౌట్స్ను కూడా వారి ద్వారా ఈ స్టాల్స్లో ఉండే వారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. తద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపుగా 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. తద్వారా తెలంగాణ యువతకు ఉపాధి దొరుకుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఎకానమీ కూడా ఆర్థిక వ్యవస్థ కూడా పరిపుష్టమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. కెమెరామెన్ వీరాంజనేయులతో సుధీర్, ఎన్టీవీ గ్లోబల్ సమ్మిట్ ఏరియా నుంచి.